బీఆర్ఎస్ ఎంపీలను. ఇప్పుడు మళ్ళీ తెలంగాణ రాష్ట్రానికి బీఆర్ఎస్ పార్టీ ఢిల్లీలో రక్ష అనేటువంటి మాయమాటలు చెప్తా ఉన్నది బీఆర్ఎస్ పార్టీ. బీఆర్ఎస్ పార్టీని తెలంగాణ రాష్ట్రంలో ఏ ఒక్కరూ నమ్మడం లేదు. బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు వెండి చెంచాతో నీళ్లు తాగే పరిస్థితిలో ఉంది. దింపుడు గల్లే ఆశ కాడ చూస్తా ఉన్నారు. ఇక్కడి నుంచి మేము సవాల్ వేస్తా ఉన్నాం. ముఖ్యమంత్రి కేసీఆర్ గారు గతంలో మీరు పనిచేసినారు కదా, ప్రస్తుతం మీరు మాజీ ముఖ్యమంత్రి ఉన్నారు. గతంలో ఐటీ మినిస్టర్ గా పనిచేసిన మీ కొడుకు కానీ మీ అల్లుడు మంత్రి హరీష్ రావు గారు ఆయన పనిచేసింది కదా. మీ టాప్ లీడర్లు ఎవరైతే ఉన్నారో దమ్ముంటే రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పైన ఎంపీలుగా మీరు పోటీ చేసి చూపించండి. మిమ్మల్ని చిత్తుగా ఓడగొట్టడానికి జనం సిద్ధంగా ఉన్నారు. అసలు బీఆర్ఎస్ పార్టీకి అభ్యర్థులు దొరకక ఎవరిని పెట్టాలో అర్థం కాక భారతీయ జనతా పార్టీని ఎట్లా గెలిపించాలని రెండో ఆప్షన్ ఎంచుకున్నట్టుగా కనిపిస్తా ఉంది. కేసీఆర్ తలకిందులుగా తపస్సు చేసిన భారత రాష్ట్ర సమితి, భారతీయ జనతా పార్టీ రెండు కలిపి యుద్ధంలోకి దిగిన ఈసారి రాహుల్ గాంధీ గారు ప్రధాని కావడం ఎవరు ఆపలేరని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం. కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు దళితులను మోసగించి దళిత ముఖ్యమంత్రిని చేస్తా అని చెప్పి ఆయనే సీఎంగా చెలామణయ్యాడు. కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఒక దళిత బిడ్డను స్పీకర్ స్థానంలో కూర్చోబెట్టిన దరిమిలా ఇవాళ కేసీఆర్ గారు ఆ స్పీకర్ ముంగడ ప్రమాణ స్వీకారం చేయబోతా ఉన్నాడు ఎమ్మెల్యేగా. అంటే కాంగ్రెస్ పార్టీ ఒక దళిత బిడ్డకు అత్యున్నత స్థానం ఇచ్చి గౌరవించుకుంటే ఆ స్థానం ముంగట చేతులు కట్టి నిలబడి ప్రమాణం చేసే పరిస్థితి కేసీఆర్ తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఇక తెలంగాణ రాష్ట్ర ప్రజలు కూడా బీఆర్ఎస్ గురించి పెద్దగా చర్చ ఎక్కడ పెట్టుకుంటలేరు. ఎందుకంటే సచిన శివం గురించి ఎంతసేపు మాట్లాడతాం సార్, అయిపోయింది కదా అనే మాట చెప్తా ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఇటీవల కాలంలో ముఖ్యమంత్రి గారిని, రేవంత్ రెడ్డి గారిని పదే పదే కలుద్దామని వాళ్ళు ఎంత ప్రయత్నం చేస్తా ఉన్నారో మీ అందరికీ తెలుసు, మీడియాలో కూడా వచ్చింది. ఇప్పటికి సార్ నాకు అపాయింట్మెంట్ కావాలని పోతా ఉన్నారు, కలుస్తా ఉన్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు అందరికి ముఖ్యమంత్రి కాబట్టి సహజంగానే అందరికి అపాయింట్మెంట్ ఇస్తాడు. గతంలో కేసీఆర్ లాగా ఒక నియంత పాలన లేదు కాబట్టి ఇవాళ టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలే కాంగ్రెస్ ప్రభుత్వంలో మంచి పరిపాలన ఉంది, మేము అడగగానే అపాయింట్మెంట్ దొరుకుతా ఉంది. మా ముఖ్యమంత్రిగా పనిచేసిన గత కేసీఆర్ ఇటువంటి అవకాశాలు లేకుండా సొంత పార్టీ ఎమ్మెల్యేలే, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు చెప్తా ఉంటే కేసీఆర్ గారు ఇక అతి త్వరలోనే మీ పార్టీ ఎమ్మెల్యేలు మేము చీదరించే పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. గద్వాల కాడున్నటువంటి స్థానిక ప్రజాప్రతినిధులు లేచి కాంగ్రెస్ పార్టీ హయాంలో ప్రభుత్వం ఉన్నప్పుడు మేము రాజుల లెక్క బతికినాం, కేసీఆర్ పరిపాలనలో బానిస లెక్క మారినామని చెప్పి ఆవేదన వ్యక్తం చేసే సొంత టిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులే. సిరిసిల్ల కాడ బిఆర్ఎస్ పార్టీ ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, సర్పంచులు ముత్యాలపల్లి మూకుమ్మడిగా రాజీనామా చేసి కేటీ రామారావు అహంకారానికి మేము రాజీనామా చేస్తున్నామని చెప్పుకోవడం జరిగింది. ఓవైపు బిఆర్ఎస్ పార్టీ పతనం దిశగా పయనమైతా ఉంటే అహంకారపూరితమైన మాటలతోని కేటీ రామారావు మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శించాలనుకుంటా ఉన్నాడు. రాబోతున్నటువంటి ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ బీజేపీ శరణు దొచ్చడం తప్ప ఇంకొక యాక్షన్ వాళ్ళ ఉండట్లేదు. మా ముఖ్యమంత్రి గారు ఆ తర్వాత మా మంత్రులు కాంగ్రెస్ పార్టీ ఈసారి 14 సీట్లు గెలవబోతుందని చెప్తున్నారు. 14 కాదు 15 గెలవబోతా ఉంది. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు 50 రోజుల ఫలితనం కానీ కాంగ్రెస్ పార్టీ పరిపాలనలోకి వచ్చినటువంటి
ఈ 50 రోజుల నుంచి కానీ చేస్తున్న విధానాల పట్ల ఇలా తెలంగాణ ప్రజలు ఆకర్షితులైతా ఉన్నారు. ఇతర పార్టీలకు ఓటేసినటువంటి వాళ్ళు కూడా ఎస్ కాంగ్రెస్ పార్టీ గెలుపు అవసరం అనేటువంటి మాట మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి మెజారిటీ సీట్లు బీఆర్ఎస్ పార్టీని సారు కారు 16 ఈసారి 0 చేయడానికి తెలంగాణ ప్రజలు సిద్ధంగా ఉన్నారు. భారతీయ జనతా పార్టీకి దక్కితే ఒక సీటు దక్కితే